ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాంటి మంచి మంచి రివ్యూలు అయితే మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. నా రివ్యూ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోలోకి వెళ్ళిపోతే ఈ యూత్ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫుల్ ఫన్తో కామెడీగా స్టోరీని అయితే తీసుకెళ్ళిపోయారు. ఆ హీరోకి మనం మంచి క్రెడిట్ ఇవ్వాలి. బాగా యాక్టింగ్తో మూవీని అయితే ముందుకు తీసుకెళ్లారు. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది. అదేవిధంగా ఈ మూవీలో స్టార్టింగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫ్యామిలీని చూపిస్తూ ఆ ఫ్యామిలీలోనే మన విత్ ఇన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇంకా మన స్కూల్ లైఫ్, అదే ఇంటర్మీడియట్ లైఫ్ ఎలా ఉంటుంది, దీని గురించి అయితే మూవీ జరుగుతూ ఉంటుంది. మూవీ అయితే ఎక్కడ నాకైతే బోర్ కొట్టలేదు. చాలా హానెస్ట్గా చెప్తా ఉన్నాను. మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది. యూత్ మూవీ చూసినంతసేపు నాకు కొంచెం విత్ లవ్ మూవీకి కొంచెం రిలేటెడ్ గా అనిపించింది. మూవీ ఆల్మోస్ట్ సీన్స్ కొంచెం అటు ఇటుగా అలానే ఉంటాయి. విత్ లవ్ మూవీలో ఉన్నట్లే ఉంటాయి. మీరు కానీ విత్ లవ్ మూవీ చూసుండి మీకు విత్ లవ్ మూవీ కానీ నచ్చుంటే మాత్రం ఈ మూవీని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఆల్రెడీ చూసినట్టున్నా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫన్తో తీసుకెళ్ళిపోయాడు. ఎమోషన్స్ కూడా చాలా బాగా అయితే హ్యాండిల్ చేశారు ఈ మూవీలో అని చెప్పుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ రివ్యూలో నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను. మనం స్కూల్ లైఫ్ చేసినటువంటి తొండ్ర పనులు, ఇంకా లవ్ స్టోరీలు కానీ, ఇంకా టీచర్లతో తల్లి లేనింది, క్లాస్ బయట నిలబడుకునింది, ఇలాంటి అందరూ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి కొన్ని సీన్లను అయితే ఈ మూవీలో పెట్టారు. చాలా రిలేట్ అవుతాము. నేనైతే చాలా బాగా రిలేట్ అయ్యాను మూవీకి. ఈ సీన్లో మనకి స్కూల్లో అలా జరిగింది కదరా, ఇలా జరిగింది కదరా, కాలేజీలో అట్లా చేసాము, ఎట్లా ఉంటుంది లైఫ్, ఆ విధంగా ఉంటుంది లైఫ్, మనం ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళాము, ఇలాంటి కొన్ని మెమరీస్ అయితే ఉంటాయి కదా మనకి. ఆ మెమరీస్ అన్నింటినీ రీకాల్ అయితే చేసుకుంటాము. మూవీ అందుకే నచ్చింది నాకు. ఆల్మోస్ట్ క్లైమాక్స్లో మాత్రము కొద్దిగా ఎమోషన్ అయితే టచ్ చేస్తారని చెప్పాలి. ఖచ్చితంగా క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ కాదు, ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషన్ కొంచెం టచ్ చేసుకుంటే ఎమోషనల్ వైజ్గా అయితే వెళ్ళిపోయారు. ఆ క్లైమాక్స్ కూడా పర్వాలేదు. ఈ మూవీకి యాప్ట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి నా ఫీలింగ్ గైస్. మీకేమనిపిస్తున్నదో కూడా ఒకవేళ మూవీ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపో. నాకేమనిపించిందో అది మాత్రమే మన ఛానల్లో రివ్యూలు అయితే పడతాయి గైస్. ఇంకా మూవీ అప్డేట్స్ ఏమున్నా, మూవీస్ గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో రూపంలో అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూనే ఉంటాను. ప్రతిరోజు షార్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి. లాంగ్ ఫార్మేట్ వీడియోస్ వారానికి ఒక 3 వీడియోస్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాను. కుదరట్లేదు అంటే నేను జాబ్ చేసుకున్నాను కాబట్టి. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండు. మంచి అప్డేట్లు ఏమైనా ఉంటే షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ. జై హింద్.